ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఈ నెల 24న అన్ని బస్ డిపోల ముందు ధర్నాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు కార్మికులు. యూనియన్లకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుతో పాటు ప్రైవేట్ ఎలక్ట్రిక్ భూతాన్ని తరిమేయాలని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నేడు సమ్మె నోటీసులు ఇస్తోంది. ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రాలను అందజేశారు కార్మిక జేఏసీ నేతలు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వానికి కనికరం లేకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వస్తుందని మండిపడ్డారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. 2.5 ఏళ్లుగా కార్మికుల సమస్యలపై సంఘాలతో చర్చించేందుకు సీఎం రేవంత్ ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కార్మికుల అశాంతి, అసంతృప్తి తీవ్ర రూపం దాల్చడంతో సమ్మె నోటీసు ఇస్తున్నామని స్పష్టం చేశారు. తమకు కొత్త డిమాండ్లు ఏమీ లేవని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పలుసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆవేదన చెందారు. రోజురోజుకు సంస్థను రేవంత్ సర్కారు నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. వేలాది ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను బలవంతంగా సంస్థపై నెట్టి కార్మికుల ఉద్యోగాలతో చెలగాటమాడుతున్నారని తీయబట్టారు. గతంలో ఏ ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకు ఆర్టీసీ ఆస్తులను దారాదత్తం చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కార్మిక ప్రయోజనాలను విస్మరించి ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరిచిందన్నారు. అడ్డగోలుగా ఆర్టీసీ డిపోలను, స్థలాలను ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.